సినీ నటుడు పోసాని కృష్ణమౌళికి నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై టీడీపీ నేత కిరణ్ ఫిర్యాదు చేశారు. దీంతో పోసాన్ని అదుపులోకి తీసుకున్న పల్నాడు పోలీసులు ఇవాళ సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అతనికి మార్చి 13 వరకు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై వివిధ స్టేషన్లో 30కి పైగా ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వాటిలో 17 కేసులు నమోదయ్యాయి. ముందుగా లేటెస్ట్గా 3 జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు రాజంపేట జైలుకు వెళ్లారు. గుంటూరు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు, అనంతపురం రూరల్, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు పోసాన్ని తమకు అప్పగించాలని రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందించారు. 3 జిల్లాల పోలీసులు ఒకేసారి రావడంతో ముందుగా పోసాన్ని ఎవరికి అప్పగించాలనే దానిపై రాజంపేట పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించారు. నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. వైద్య పరీక్షల అనంతరం పోసాన్ని నరసరావుపేటకు తరలించారు. వరుసగా కేసులు, పీటీ వారెంట్లు పోసాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు పోసాని కృష్ణమౌళి కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 5కు వాయిదా వేసింది కోర్టు. పోసాన్ని 5 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని బెయిల్ పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. పోసానికి బెయిల్ కోరుతూ ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేశారు. రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నందున కడప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది కడప కోర్టు. దగ్గర పోగాకన్నా ఎనికిరా 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 పోసాని ఏమన్నా మాట్లాడా? అదే అతని రచన, అతని కవితలు